చేస్తే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనవ్వారము కామని పాపము చేయదమా? అది అన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది సావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మంచిది. సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానాన్ని విని మనం మేలు పొందుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆదివారం ఆరాధన కార్యక్రమంలో రొట్టె విరుచు కూడుకులో తండ్రి మేమందరము చేరి వచ్చి ప్రభు మాకు ఇచ్చిన స్థితిని మేము జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించడానికి, ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభువా ఇట్టి రీతిలో మీరు సమాజముగా కూడుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మా జీవితాలు మీరు ఆయుష్నిస్తున్నారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. నేను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నీ వర్తమానాన్ని తెలియజేస్తుండగా ప్రభువా ప్రభు బల్ల వర్తమానాన్ని అందిస్తుండగా నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి చేరువచ్చిన ప్రజలందరికీ ప్రభువా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మేము చూస్తే ధన్యతను మాకు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభు వారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ప్రతి వారం కూడా మనం ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి ప్రభు బల యొద్దకు మనం చేరువస్తున్నాం. ప్రభు బల యొద్దకు చేరువచ్చిన మనం ప్రతిసారి ప్రాముఖ్యంగా తెలుసుకుంటున్న సంగతి ఏంటంటే ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామనే సంగతిని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రెండింటిని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుని ఇటు సైడు అలాగే ఇటు సైడు కూడా మనం చాలా రాయించడం జరిగింది మనందరికీ తెలుసు. అయితే ముందుగా మనం ప్రభు ద్వారా మనం ఆయన రక్తము ద్వారా మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రతి వారం కూడా ప్రభు యొక్క సన్నిధానానికి ప్రభు బల్ల యొద్దకు చేరి వస్తున్నప్పుడు మనం ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సన్నిధానంలో ఆయనను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామనే ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన మనకు కృపనిస్తాడని ఎన్నోసార్లు మనం నేర్చుకున్నాం. ఏమిస్తాడైనా? ఇప్పుడు వాస్తవానికి ఆయన కృప ద్వారానే మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఆయన నీతిని మనం ప్రభు యొక్క సన్నిధానంలో ఒప్పుకోవడం ద్వారానే మనకు ఆయన కృప లభిస్తుంది. ఈరోజున ఆ కృప ఎందుకు లభిస్తుంది అంటే ఇంతకే ఆయన కృప ద్వారా ఆయన రక్తం ద్వారా మన నీతిమంతులమయ్యి ఎలా పడితే అలా బ్రతికి ఎలా పడితే అలా జీవించి నేను ఆయన రక్తం వలన నీతిమంతురాలుగా తీర్చబడ్డానని మనం డబ్బా కొట్టుకోవడానికి కాదు. ఇప్పుడు ఆయన కృప ద్వారానే మనం ఏమయ్యాం? నీతిమంతుడిగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఆయన నీతిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కృపను పొందుకోవడానికి. ఈ కృపను ఎందుకు పొందుకోవాలి? అమ్మా నిజమే ఆడ ఎందుకు చూస్తారు మీరు? ఆడిపోతుంది కదా అమ్మ, మీరు వాక్యం వినండి, లేకపోతే ఒక మూలకొచ్చి కూర్చోండి. ఆడంక చూస్తే ఆడు మీ అంక చూస్తాడు.
పెద్దగానండి, ఎందుకు వస్తారు వాక్యం వినడానికి? జాగ్రత్త కింద ఆయన కృపను ఎందుకు పొందుకోవాలి? మనం పాపం చేయకుండా ఉండడానికి పొందుకోవాలి తప్ప మనం ఆయన కృప వల్ల నీతిమంతులమయ్యామనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించడానికి వస్తున్నాం, మంచిదే. ప్రతి వారం కూడా ఆయన స్తుతించడానికి రావాలి. అయితే ఆయన కృపను మనం ఎక్కువగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన నీతిని, మరింత కృపను మనం పొందుకొని జీవించడానికి, వారం నుంచి వారం వరకు జీవించడానికి మనం ఆయన కృపను మరింతగా ఏం చేసుకోవాలి? పొందుకోవాలి. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే తన వాక్యంతో ఏం చెప్తున్నాడో చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 15 వచనం చదవండి. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనవ్వారము కామని పాపము చేయదుమా? అది ఎన్నటికీ కూడదు. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? మన అందరం కూడా మోసే గారి ధర్మశాస్త్రం కింద లేము, కృపలోనికి వచ్చాం. మోసే ధర్మశాస్త్రం మనకి ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలను పాటించి నీతిమంతులు అవ్వమని చెప్తుంది, 10 ఆజ్ఞలను పాటించి పరిస్థితులు అవ్వమని చెప్తుంది. కానీ దేవుడు తన కృపను మనకిచ్చి 10 ఆజ్ఞలను పాటించకుండానే, లేకపోతే మనం గొప్ప జీవితాన్ని జీవించకుండానే ప్రభు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి గొప్ప స్థితిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన కృపను మనం ఎందుకు పొందుకోవాలంటే పాపం చేయకుండా ఉండడానికి ఆయన కృపను మనం ఏం చేసుకోవాలి? పొందుకోవాలి. అందుకనే ఇక్కడ ఏమన్నాడు చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 20 వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి ఇష్టమైన నిర్బంధ లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. ఇక్కడ 21 వచనాలు ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రభు యొద్దకు రాకముందు చేసిన పాపాలను బట్టి చూడండి. ఎప్పుడైనా బాగా జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రభు ఎరక్క ముందు మనం నడిచిన ప్రవక్తను కానీ, మనం చేసిన పనిని కానీ అవి జ్ఞాపకం తెచ్చుకుంటే మనకేం కలిగిద్ది? సిగ్గు కలుగుతుంది. అయ్యో, మనకు ప్రభు తెలుస్తుంటే చిన్నప్పటి నుంచి బాగుండే, అలాంటి పని చేయకపోదు, అలా బ్రతకపోదు అని మనకు బాధ కలుగుతుంటుంది. మరి అటువంటిది మళ్ళీ పాపంలో మనం జీవించాం కదా, పాపంలో జీవించాం. 22వ వచనం కూడా చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఇప్పుడు మనం పాపం నుంచి విమోచించబడ్డాం. ఇప్పుడు మనం ఏమవ్వాలి? పరిశుద్ధులు అంటే పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలం అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజున చాలామంది ప్రభు మనకు ఏం చేస్తాడంటే కృపనిచ్చాడు, కృప ద్వారా నీతిమంతులుగా చేస్తాడు. అనుదినము ఈరోజున ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏం పొందుకోవాలంటే కృపను పొందుకోవాలి. ఈరోజు బాగా చూడండి, బాగా మనుషులకి ఏం అలవాటు అంటే పొద్దున్న లెగ్గానే అన్నిటికంటే ఇప్పుడు ఏం చూస్తున్నారంటే ముందు సెల్ పట్టుకుంటున్నారు. ఏం పట్టుకుంటున్నారు? సెల్ పట్టుకుంటున్నారు. ఎందుకు పట్టుకున్నారు? సెల్లో దానికి ఛార్జింగ్ ఉందా లేదో చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఏం చేస్తున్నారు? వెంటనే ఛార్జింగ్ పెడుతున్నారు. ఛార్జింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎక్కడికైనా లైన్కి వెళ్ళినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, మళ్ళీ మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు రాము కదా. అది ఛార్జింగ్ లేకపోతే మనకు పనికిరాదనే కోణంతో ఏం చేస్తున్నారు? ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. కానీ ఈరోజు మనుషులకు తెలియదు ఏంటంటే ప్రభు మనకు ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆత్మ నడిపింపును మనం పొందుకోవాలంటే ఆయన కృపను మనం ఏం చేయాలి? మరింతగా మనం పొందుకోవాలి. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా పాపానికి లైసెన్స్ కానీ పాపాన్ని ప్రోత్సహించేవాడు ఎప్పుడు కూడా అయినా కాదు. అందుకనే మనందరికీ తెలుసు యోహాను సువార్త 5వ అధ్యాయము తీయండి అందరూ. యోహాను సువార్త 5వ అధ్యాయం, కొత్త నిబంధన గ్రంథం 84వ పేజీ, 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసువాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి
ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోడుచున్నావా అని అడుగగా. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి చూడండి, 38 సంవత్సరాలు అంటే మాటలా, 38 సంవత్సరాల నుంచి ఆయన ఒక రోగం కలిగి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రభు ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళి నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే చూడండి 8వ వచనం చదవండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను. అంటే ఆ వ్యక్తికి ఏమొచ్చింది? 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధితో ఉన్న వ్యక్తికి ఏమొచ్చిందంటే స్వస్థత అనేది వచ్చింది. అంత స్వస్థత పొందుకున్న ఆయన్ను ప్రభు ఏమంటాడంటే, ఏ వ్యక్తికైనా ప్రభు వెంటనే స్వస్థతనిచ్చేవాడు, పాప క్షమాపణ కూడా ఇచ్చేవాడు. ఇచ్చిన ఆయనను ప్రభు ఏమని చెప్తున్నాడంటే 14వ వచనం చదవండి. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూసి, స్వస్థత నొందిన వాడిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా. అంటే ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తికి? శుభలక్ష్మకి ఏం చెప్తున్నాడు? పాపం చేయొద్దని చెప్తున్నాడు. నేను నిన్ను స్వస్థపరిచాను కనుక మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉన్నట్లు ఏం చేయొద్దు, ఇక పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. అంటే ఆయన పాపం చేయొద్దని చెప్తున్నాడంటే పాపం చేస్తే నష్టం ఉంటే చెప్తాడా, నష్టం లేకపోతే చెప్తాడా? నష్టం ఉంటేనే చెప్తాడు, అంతే కదా. ఇప్పుడు మాట అంటాను నేను, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపం నుంచి మోచించబడ్డాం, నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు ఏదైనా మన జీవితాల్లో పొరపాటు జరిగితే మళ్ళీ మనం పాపులం అవుతామా? అవ్వం. మన నీతి ఏమైనా పోద్దా? పోదు. కానీ పాపం వలన ఖచ్చితంగా పనిష్మెంట్లు అనేది ఉంటాయి, పాపం వలన నష్టం అనేది ఉంటుంది. కనుక ప్రభు ఏం చెప్పాడో వ్యక్తిని, ఇక మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండటానికి పాపం చేయొద్దని చెప్తున్నాడు. మనకు అదే యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి అందరూ. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3, 4 వచనాలు. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీకు ఏమి చెప్పుచున్న వారిని అడిగాను. ఇక్కడ ఒక సంఘటన ఏంటంటే, ఒక స్త్రీ వ్యభిచారం అందు ఏం చేయబడింది? పట్టబడింది. ఆమెను యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకి తీసుకొచ్చి ఏమంటున్నారు వాళ్ళందరూ? మోసే ధర్మశాస్త్రాలతో రాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా, మరి నువ్వేం చెప్తావు అని అడుగుతున్నా. ఇదంతా మనకు తెలుసు. అయితే ప్రభు ఆమెను ఏం చేశాడు? రక్షించాడు, భద్రపరిచాడు, ధర్మశాస్త్రం నుంచి విడిపించి కృపలోనికి నడిపించాడు. ఈ నడిపించిన క్రమంలో ఏమన్నాడంటే ప్రభు చివరిలో చూడండి 10వ వచనం చదవండి. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగాను. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఏం చెప్పాడు? ఏమని? వాస్తవానికి ఏం చేసింది? పాపం చేసింది. వాస్తవానికి అక్కడ ప్రభు లేకపోతే ఆమెను వాళ్ళందరూ ఏం చేదురు? రాళ్లతో కొట్టి చంపేదురు. అక్కడ ప్రభు ఏం చేశాడు? మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. వాళ్ళందరూ మీలో పాపము లేనివాడు ఆ రాళ్లతో కొట్టి చంపమంటే వాళ్ళందరూ ఏం చేశారు? ఆ రాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆమెను రక్షించాడా లేదా? రక్షించాడు. ఆమెకు పాప క్షమాపణ ఇచ్చాడు,
పరిశుద్ధతనిచ్చాడు, నీతిమంతురాలుగా చేశాడు, ఎంత గొప్ప స్థితిని ఇచ్చాడు. ఇచ్చిన ఆమెను ఏమన్నాడు ప్రభు? ఇక్కడ వెళ్ళి నువ్వు ఏం చేయొద్దన్నాడు? పాపం చేయొద్దన్నాడు. వాస్తవానికి నేను మాట చెప్తానేనండి జాగ్రత్తగా. ఆమె మళ్ళీ పాపం చేసింది అనుకోండి, ప్రభు ఆమెను క్షమించాడు కదా, పాపం నుంచి విమోచించాడు, పరిశుద్ధురాలుగా చేశాడు, ధర్మశాస్త్రం నుంచి కృపలోనికి నడిపించాడు, నీతిమంతురాలుగా తీర్చాడు, ఇంత గొప్ప స్థితిని ఇచ్చాడు. మళ్ళీ పాపం చేస్తే ప్రభు ఆమెను క్షమించిన ఆ క్షమాపణ ఏమైనా పోద్దా? పోదు. కానీ మళ్ళీ పాపం ఎందుకు చేయొద్దన్నాడు? పాపం ఎందుకు చేయొద్దన్నాడు అంటే, మళ్ళీ పాపం చేశారనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఈసారి ఆయనతో మనకు పని లేదు అని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆమెకు భౌతికమైన మరణం ఖచ్చితంగా వస్తుంది. అలా ఈరోజున ఇందాక చదువుకున్న సందర్భంలోనైనా ఎక్కడైనా యేసు ప్రభు అక్కడ ఆ వ్యక్తికి చెప్పాడు, ఇక్కడ చెప్పాడు, పాపం చేయొద్దన్నాడు. ఏం చేయొద్దన్నాడు? పాపం చేయొద్దన్నాడు. మనందరికీ తెలుసు, రోమాపత్రిక 6వ అధ్యాయం తీయండి అందరూ. సింపుల్గా జ్ఞాపకం ఉంచుకోవడానికి నేను చెప్తాను చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమనగా 7వ వచనం చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారితో మనం ఏమయ్యాం? చనిపోయాం. మనం పాప విముక్తులమని తీర్పు పొందుకున్నాం. మనం ఎవరం కాదు, పాపులము కాము, నీతిమంతులుగా ప్రభు మనల్ని తీర్చాడు. అయితే జాగ్రత్తగా మనసు పెట్టి ఈ రోమపత్రిక 6-7 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే, మనం పాపం నుంచి విమోచించబడ్డాం, నీతికి మనం దాసులం అయ్యాం. గతంలో ఎవరు? మనం పాపానికే దాసులం. కానీ ఇప్పుడు దేనికి దాసులు? మనం నీతికి దాసులు అయ్యాం. పాపం నుంచి మనల్ని విడిపించాడు అని చెప్తుంది 6వ అధ్యాయం. అయితే 7వ అధ్యాయం ఏం చెప్తుందంటే, మన శరీరంలో పాప నియమం అనేది ఉంది. ఏముంది? పాప నియమం అనేది ఆదాము ద్వారా వచ్చిన స్థితి, స్వభావం అనేది మన శరీరంలో ఉంది కనుక ఇప్పుడు మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, పాపం నుంచి విమోచించబడ్డాం, నీతిమంతులం అయ్యాం. ఈ స్థితి మనకి ఎక్కడ కలిగింది? మన ఆత్మకు కలిగింది. దేనికి కలిగింది? మన ఆత్మకు కలిగింది. మన శరీరంలో మార్పు రాలా. వచ్చిందా? ప్రభువుని అంగీకరించినా మార్పు కలగలేదు, బాప్తిస్మం తీసుకున్నా మార్పు కలగలేదు. ఈ శరీరంలో ఏముంది? పాప నియమం అనేది ఉంది. అందుకని పౌలు గారు ఆ రోమపత్రిక 7వ అధ్యాయం ఏమంటాడంటే, నేను మంచి చేయాలని కోరిక నాకుంది, నాకు మంచి చేయాలని, మంచిగా బ్రతకాలనే ఆలోచన నాకుంది, కానీ నా శరీరంలో ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను దేనికి దాసులు అవుతలేదు. చూడండి ఎంత అది వచ్చిన చెప్పండి. 19 వచ్చిన రోమపత్రిక 7వ అధ్యాయం 19 వచ్చిన చదవండి. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను, నేను కోరన దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కలుగుచున్నది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి? ఎన్నోసార్లు మనం ఇంటూ వస్తున్నాం ఏమని, మన ఈ యొక్క రోమపత్రిక 7వ అధ్యాయంలో ప్రతి ఒక్కరి శరీరంలో ఏముంది? పాప నియమం అనేది ఉంది. పాపం లేదు కానీ ఏముంది? పాప నియమం అనేది ఉంది. ఇప్పుడు ఈ పాప నియమాన్ని మనం జయించాలి అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా పాప హెచ్చులు అనేది ఉంటాయి. ఇప్పుడు మాట చెప్తేనేనండి, ఈ 2 మర్చిపోకండి. ఒకటేంటి, మనం ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు ప్రాముఖ్యంగా ఏం జ్ఞాపకం చేసుకుంటామని చెప్పాం మనం? ఆయన రక్తం ద్వారా నీతిమంతులమయ్యాం, ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఆయన రక్తం ద్వారా నీతిమంతులమయ్యామనే సంగతిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు మనం ఆయన రక్తం ద్వారా నీతిమంతులమయ్యామనే సంగతిని మన సంఘంలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?
కృపను పొందుకోవడానికి. కృపను ఎందుకు పొందుకోవాలి చెప్పండి, అది కూడా పాపం చేయకుండడానికి. ఎందుకు? పాపం చేయకుండడానికి మనం ఏం చేయాలి? ఆ కృపను పొందుకోవాలి. ఇప్పుడు చూడండి, అదే రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం చదవకుండా నా ఇంక చూడండి ఒకసారి. ఇలాగా 4వ వచనంలో ఏముంటుంది? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామనేది ఉంటుంది. ఈ 2 వచనాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ 2 వచనాలు ఏంటి? ఆయన రక్తం వలన మనం నీతిమంతులమయ్యామని రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే టక్మని చెప్పలేమని రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం నుంచి మనం విడిపించబడ్డాం అని వచనం చెప్పండి అంటే రోమాపత్రిక 7:4 వచనం. అందుకనే కదా అంత డబ్బులు ఇచ్చి అక్కడ ఇక్కడ 2 పెద్దగా రాయించాం మందిరంలో. ఈ 2 మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు చదవండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర ఇష్టమై మృతులైతిరి. ఇక్కడ ధర్మశాస్త్ర ఇష్టంలో మనం మృతులమయ్యామనే సంగతిని, ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామనే సంగతి మనకు అర్థమవుతుంది. అర్థమవుతున్న క్రమంలో ముందుగా ఏం చెప్పాడు ఆయన? 4వ వచనం చదవండి. కావున నా సహోదరులారా, చూడండి జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై. అంటే ఏంటి? ధర్మశాస్త్రం నుంచి ఎందుకు విడిపించబడ్డాం? క్రీస్తుని వద్దకు వచ్చాం. క్రీస్తుని వద్దకు ఎందుకు వచ్చాం? ఫలం అనుభవించడానికి వచ్చాం, అంటే ఫలించడానికి వచ్చాం. దీన్ని ప్రభు తన పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయించాడంటే మనకు చెప్పడానికి. ఇప్పుడు రూతు గారు ఉన్నారు కదా, రూతు గారు మోయాబు దేశంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అంటే విధి విధానాన్ని బట్టి ఉన్నప్పుడు ఆమె ఫస్ట్ భర్త వల్ల ఏం పొందుకోలేదు? ఫలం పొందుకోలేదు. ఫస్ట్ భర్తకి ఏమైనా పిల్లలు ఉన్నారా? లేరు. ఇప్పుడు కృప అనే బోయాజు దగ్గరికి వచ్చింది. బోయాజు దగ్గరికి వచ్చింది ఎందుకు? ఫలం పొందుకోవడానికి వచ్చింది. ఆమెలో నుండి ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. కరెక్ట్గా చెప్పారు, క్రీస్తు రావాలి. అంటే మనకి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరో? సంఘం. స్త్రీ అంటే ఎవరో? సంఘం. సంఘం ఉంది. ఒక పురుషుడు ఉన్నాడు, సంఘానికి ఒక పురుషుడు ఉన్నాడు ముందు. ఏ పురుషుడి నుంచి విడిపించబడ్డాం మనం? ధర్మశాస్త్రం అనే పురుషుడి నుంచి విడిపించబడ్డాం. మరి ఇప్పుడు ఏ పురుషుడి దగ్గరికి వచ్చాం? క్రీస్తు అనే పురుషుని దగ్గరికి వచ్చాం. వచ్చిన కారణం ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్న పురుషుని కింద ఉన్నప్పుడు ఫలం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టే ఎక్కడికి వచ్చాం? క్రీస్తు అనే పురుషుని దగ్గరికి వచ్చాం. వచ్చింది మనం ఎందుకు వచ్చాం? ఫలం ఫలించడానికి వచ్చాం. అంటే ఇక్కడ మనకి బాగా గమనించండి, చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మెసేజ్ని. మనం ప్రభు బల్ల యొద్దకు వచ్చాం. ఇప్పుడు ప్రభు బల్ల యొద్దకు వచ్చి ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ఆయన రక్తాన్ని తీసుకుంటున్నది ఎందుకు తీసుకుంటున్నాం? ఆయన రక్తం వలన మనం నీతిమంతులమయ్యామనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతించడానికి చేరి వచ్చాం. ఇప్పుడు ఆయన రక్తం వలన మనం నీతిమంతులమయ్యామనే ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం కృపను పొందుకుంటున్నాం. కృపను ఎందుకు పొందుకుంటున్నాం? పాపం చేయకుండా ఉండడానికి పొందుకుంటున్నాం. ఇప్పుడు ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. ఆయన శరీరాన్ని తీసుకుంటున్న మనం ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం, క్రీస్తునొద్దకు వచ్చాం. క్రీస్తునొద్దకు వచ్చింది ఎందుకు? ఫలము ఫలించడానికి. అంటే ఫలించడానికి మనం వచ్చాం అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరి శరీరంలో కూడా పాప నియమం అనేది ఉంది. పాప నియమం అనేది ఉంది. విశ్వాసులు పాపం చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ శరీరాన్ని, ఆయన శరీరం తీసుకుంటున్నప్పుడు, ఆయన రక్తం తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాప శరీరాన్ని నిరర్థకం చేయమని దేవుణ్ణి మనం అడగాలి. చూడండి బైబిల్లో చూడండి, అదే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమనగా మనము ఇంకను పాపములకు దాసులము కాకుండుటకు. చూడండి ఈ వచనం పట్టుకోండి. అంటే ఇంకా పాపానికి మనం ఎవరం కాదు,
దాసులు కాకుండుటకు, తర్వాత పాప శరీరము నిరర్థకమగునట్లు. చూడండి, ఈ వచనములు ఏం జ్ఞాపకం చేసుకోవద్దు, కానీ మీరు నాతో 3 సార్లు ఈ పదం అనండి. పాప శరీరం, అందరూ అనండి, అందరూ. పాప శరీరం నిరర్థకమగునట్లు, పాప శరీరం నిరర్థకమగునట్లు, పాప శరీరం నిరర్థకమగునట్లు. అంటే మనం ప్రభు పల్లె ఎందుకు వస్తున్నామంటే, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నది పాప శరీరాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం. అంటే ఏంటి? ఈ పాప శరీరాన్ని మనం నిరర్థకం చేసుకుంటే మనం రోగం అనుభవించాం, పాపము కూడా చెయ్యం. ఇప్పుడు పాపం చేయ ఉండటం కోసమే మనం పాప శరీరాన్ని నిరర్థకం చేసుకోవాలనుకుంటారేమో. ఆదాము నుండి వచ్చిన శరీరంలో 2 ఏలుబడి చేస్తున్నాయి. ఏంటి? రోగము ఏలుబడి చేస్తుంది, పాపము ఏలుబడి చేస్తుంది. కనుక మనం ఏం చేసుకోవాలంటే, ప్రభు యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు, ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఈరోజు మాత్రం ప్రార్థన చేయండి ఇలాగా, ప్రభువా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నేను తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు ఈ పాప శరీరాన్ని నిరర్థకమయ్యే శక్తిని నీవు నాకు దయచేయి ప్రభు అని అడగండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఈరోజున ఆరాధన అంటే ఏంటంటే, ప్రభు బల్ల ఎద్దకు వచ్చి ప్రభు ద్వారా వచ్చిన స్థితి ఏంటో మనం తెలుసుకోవడం కోసం. రెండోది, వెళుతున్న క్రమంలో మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న క్రమంలో మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి? నిరర్థకం చేసుకోవాలి. నిరర్థకం అవుతుందా లేదా? మన సామర్థ్యం వలన అవుతుంది. ఎవరి సామర్థ్యం వలన అవుతుంది? ప్రభు యొక్క శక్తి ద్వారా అవుతుంది. ఇప్పుడు ఇంకో వచనం చూడండి, ఆ వచనం చూపించి నేను ముగిస్తాను. ఇది కూడా మన జీవితాల్లో ఎక్కువ ఎంచుకోవాలి. అదే రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. అటువలే మీరు పాపం ఇష్టమై మృతులుగాను, దేవుని ఇష్టమై యేసుక్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, అటువలే మీరును పాప ఇష్టమై మనం ఏమైపోయాం? పాప ఇష్టమై మనం మృతులు అయిపోయాం. ఎందుకంటే పాపం నుంచి ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు అని మనం జ్ఞాపకం చేసుకొని, మనం ఇప్పుడు జీవిస్తున్నది పాపంలో కాదు, క్రీస్తులో జీవిస్తున్నామని, మనం సజీవులమని మిమ్మల్ని మీరే ఎంచుకోండి అంటున్నాడు. దేవుని ఇష్టమై క్రీస్తు యేసునందు సజీవులని మిమ్మల్ని మీరే ఎంచుకోండి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం పాప శరీరాన్ని నిరర్థకమయ్యేటట్లు మనం ఎలాగ ఎంచుకోవాలంటే, మనం పాపంలో లేము. ఉన్నామా? మనం పాపంలో లేవు. ఎందుకంటే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం పాపం నుంచి విమోచించబడ్డాం. ప్రభు మనల్ని సదాకాలానికి ఏం చేశాడు? సంపూర్ణంగా చేశాడు. సదాకాలానికి ఆయన ఒక్క బలి ఏం చేసింది? మనల్ని సంపూర్ణంగా చేసింది. కానీ దీన్ని మనల్ని ఎంచుకోమంటున్నాడు. ప్రభు బల ఎద్దకు వచ్చినప్పుడు, ప్రభు శరీరం ఎద్దకు వచ్చినప్పుడు, ప్రభు రక్తం వచ్చినప్పుడు మనం పాపంలో లేవు. నేను పాపంలో లేను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను సజీవుడను అని మనం ఎంచుకుంటే, యేసు ప్రభు వారు సజీవుడు కాదా? ఆయన మరణించాడు, 3వ దినాన లేచాడు. ఇప్పుడు ఆయన మరణించాడు, మరణంలోనే ఉన్నాడని ఎంచుకుంటామా మనం? ఆయన లేచాడని ఎంచుకుంటామా? ఆయన లేచాడని ఎంచుకుంటాం. అలాగే ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు పాప ఇష్టములో చనిపోయారు. అర్థమైందమ్మా? పాయింట్ అర్థమవుతుందా లేదా? పాప ఇష్టములో చనిపోయారు. చనిపోయిన వారు చనిపోయినట్టుగా మీరు ఉండలా, లేచారు. ఆయనతో పాటు ఏం చేశారు? లేచారు అని చెప్తున్నాడు. దీన్నే మనం ఎంచుకుంటే పాప శరీరాన్ని ఏం చేసుకుంటాం? నిరర్థకం చేసుకుంటాం. ఇప్పుడు ఆ 11, 12 వచనాలు 2 కలిపి చదవండి. పన్నెండవ వచనంలో ఏమన్నాడు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమునను ఏలనీయుకడి.
అంటే ఏం చెప్తుంది దేవుని వాక్యం మనకే? మీరే ఎంచుకోండి. కాబట్టి శరీర దురాశలకు లోనైనట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకండి అన్నాడు. అంటే పాపమును ఏలనీయకండి అంటే ఏంటి? పాపము చేయొద్దని, పాపం చేయొద్దని. ఇందాక ఏం చెప్పుకున్నాం? యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఆ 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచి పాపం చేయొద్దని చెప్పాడు. స్వస్థపరచకుండా పాపం చేయొద్దని చెప్పాడా? ప్రభు ఏం చెప్పాడంటే, నీకు 38 సంవత్సరాల నుంచి ఈ వ్యాధిని అనుభవిస్తున్నావా? అయితే ఓ సంవత్సరం అంతా పాపం చేయకుండా నాకు కనబడు, అప్పుడు నేను స్వస్థపరుస్తానని అనలేదు ఆయన. అన్నాడా? ఆ 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్న అతన్ని ఏం చేశాడు? స్వస్థపరిచి, నువ్వు స్వస్థతను అందుకున్నావు కనుక ఇక మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండడానికి నువ్వు ఎప్పుడు పాపం చేయొద్దన్నాడు. ఇప్పుడు వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీని ప్రభు ఏం చేశాడు? ఆమెను పాపం నుంచి విడిపించాడు, ఆ శాస్త్రుల నుంచి విడిపించాడు, శిక్ష నుంచి విడిపించాడు. విడిపించి ఏమన్నాడు ఆయన? ఇక ఎప్పుడు కూడా పాపం చేయొద్దు అన్నాడు. ప్రభు ఈ రోజున మనకు కూడా ఏం చేస్తాడంటే, మన సామర్థ్యానికి వదిలేకుండా మీరు గొప్పగా బ్రతికి నీతిమంతులు అవ్వండి, మీరు గొప్పగా బ్రతికి పరిస్థితులు అవ్వండి, మీరు గొప్పగా బ్రతికి పరలోకం చేరండి అని అనలేదు ఆయన. ఏం చేశాడు ఆయన? మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని పాపం నుంచి మోచించాడు, నీతిమంతులుగా చేశాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు, గొప్ప స్థితిని ఇచ్చి ఆయన ఏం చేశాడంటే, మీరు పాపం చేయొద్దన్నాడు. అర్థమవుతుందా? పాపం చేయొద్దన్నాడు. పాపం చేస్తే నేను ఒక మాట చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. పాపం చేస్తే మళ్ళీ మనం పాపులం అవుతామా? అవ్వం. మన నీతి ఏమైనా పోద్దా? పోదు. మనం పరలోకం ఇచ్చాడు కదా, పరలోకం ఏమైనా పోద్దా? పోదు. కానీ పాపం చేస్తే మనకేం పోద్దంటే నెమ్మది పోద్ది. ఏం పోద్ది? మన జీవితాల్లో నెమ్మది పోతుంది, బహుమానం పోతుంది. పాపం వలన రోగం రావడానికి అవకాశం ఉంది, పాపం వలన ఏదైనా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు? పాపము చేయొద్దు, మీ పాప శరీరాన్ని నిరర్థకం చేసుకునే శక్తిని దేవుడు మీకు ఇస్తాడని చెప్తున్నాడు. చూడండి, చివరగా ఒక వచనం చూపించడం ముగిస్తాను. రామపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే ఈ శరీరం చావుకి అంటే పాపానికి లోనవుతుంది. లోనయ్యే శరీరం దేవుడు మీకు ఆత్మనిచ్చాడు కదా, ప్రభు ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ద్వారా జీవింపజేస్తాడని చెప్తున్నాడు. దీన్ని అర్థం కావడానికి ఏం చెప్పాడు ఆ 11వ వచనంలో? అంటే మనకు అర్థం కావడానికి యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయిన ఆయన్ని ఎవరు లేపారు? దేవుని యొక్క ఆత్మ లేపింది. మరి లేపి సజీవుడిగా నిలబెట్టిన ఆత్మ ఇప్పుడు మనలో కూడా నివసిస్తుంది కదా. మరి మనలో నివసిస్తున్నప్పుడు పాపానికి లోనే ఈ శరీరాన్ని ఆయన జీవింపజేయలేడా? ఖచ్చితంగా ఏం చేస్తాడు ఆయన? జీవింపజేస్తాడని మనం నమ్మి ముందుకు సాగాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారైనా పౌలు గారైనా మనకి ఏం చెప్తున్నారంటే, మనం పాపం నుంచి విమోచించబడ్డాం కనుక దేవునికి స్తోత్రాలు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కానీ మన జీవితాలు ఏమి ఏలకూడదు? పాపము ఏలకూడదు. ఏమి ఏలకూడదు? మన జీవితాల్లో పాపం అనేది ఏలకూడదు. ఆ పాపం వల్ల నష్టం ఉంటుందా? ఖచ్చితంగా పాపం వల్ల మనకి ఏం కలుగుతుంది? నష్టం అనేది కలుగుతుంది. నెమ్మది కోల్పోతాం. కనుక మన జీవితాలు ఏం కలగకూడదు? పాపం ఏలకూడదు. ఈరోజున ప్రతి ఒక్కరి శరీరంలో ఇప్పుడు పాపం కోసం ఒకటే కాదు, దేవుడు మనకి సందేశాన్ని చెప్తున్నది. ఈ శరీరం ఆదాము నుండి వచ్చింది కనుక ఈ శరీరం ఎప్పుడు పాపానికి లోనవుతుంది, లేకపోతే రోగానికి లోనవుతుంది. ఈ శరీరాన్ని మనం నిరర్థకం చేసుకుంటే, అంటే నిరర్థకం చేసుకుంటే దేవుని శక్తి చేత మనం జీవిస్తే ఈ శరీరంలో రోగం ఏలుబడి చేయదు, పాపం కూడా ఏలుబడి చేయదు. కనుక మనం చేయవలసింది ఏంటి? ఈ శరీరాన్ని నిరర్థకం చేసుకోవాలి. నిరర్థకం మనం చేసుకోగలుగుతామా? చేసుకోలేం.
ఈరోజు చాలామంది మన బోధ మీద నింద వేస్తున్నది ఏంటంటే, మీరు పాపం నుంచి విమోచించబడ్డారు, నీతిమంతులయ్యారు, పరలోకంలో కూర్చున్నారు అని చెప్తున్నారు. ఈ స్థితి కలిగిందని ఒక విశ్వాసకు తెలిసిపోతే ఏం చేస్తారంట? పాపం చేస్తారని చెప్తున్నారు. ఇంతకే చాలామంది అంటున్నది ఏంటంటే, పాపం చేయొద్దని చెప్పట్లేదంట మన బోధలో. ఇప్పుడు మాట చెప్తేనేనంటే, మీరు పాపం చేయొద్దు, చేస్తే చాలా నష్టం అని చెప్పామనుకోండి, మీరు ఏం చేస్తారు? బయటికి వెళ్ళి పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇది తప్పా రైటా? తప్పే కదా. మీరు పాపం చేస్తే మీకు నష్టం కలిగిద్ది, మీరు పాపం చేయొద్దు, పాపం చేయకుండా ఉండడానికి కష్టపడని నేను చెప్పాను అనుకోండి, అది తప్పే. మరి ఏం చెప్పాలి? పాపం చేయకుండా దేవుడు ఎలా సహాయం చేస్తాడో అది చెప్పాలి, అంతే కదా. పాపం ఎలా చేయకుండా దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో అది చెప్పకుండా, నువ్వు పాపం చేయకు, నువ్వు పాపం చేస్తే నీకు నష్టం కలిగిద్ది అని చెప్పేసి నేను పంపించేసాను అనుకోండి, మీరేం చేస్తారు? అక్కడి నుంచి సామర్థ్యం మీద ఆధారపడతారు. సామర్థ్యం మీద ఆధారపడి నేను పాపం చేయకూడదు అని ప్రయత్నిస్తారు. నువ్వు పాపం చేయకూడదు ఎంత ప్రయత్నిస్తావో, దుష్టుడు నిన్ను అంతగా శోధించి నువ్వు ఏ విషయంలో చేయకూడదని ప్రయత్నిస్తావో ఆ విషయంలో నిన్ను పాడేసినప్పుడు నీకేం కలిగిద్ది? లేదు నాకు ఇంక ఇది కష్టం అని నువ్వేం చేస్తావు? లోకంలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, పాపం చేయకూడదు, ఏ బోధలోనైనా పాపం చేయకూడదు అనేది మంచిదే, కానీ దేవుడు ఎలా సహాయం చేస్తాడో చెప్పాలి, అంతేనా. ఈరోజు చాలా సంఘాల్లో నేను మొన్న కూడా చెప్పాను మీకు, ఏమని దేవుని సేవకులు చెప్పారు ఒక 10 రోజుల క్రితం ఒక మెసేజ్లో, అసలు ప్రభు బల్ల లేని సన్నిధి ఏదైతే ఉందో అది ఆరాధనే కాదన్నాడు. అంతే. మీకు అర్థమైందా? ప్రభు శరీరం, ప్రభు రక్తం లేని సన్నిధి ఏదైతే ఉందో అది ఆరాధనే కాదంట. నెలకు ఒకసారి చేసేవారు ఉన్నారా? వాళ్ళు అంటే 4 వారాల్లో 3 వారాలు ఏమైపోతున్నాయి? వాళ్ళకి వ్యర్థమైపోతున్నాయి. ఒక వారమే ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా లెక్కాలి, ఇంకా 3 వారాలు కూడా ప్రభుని ఆరాధించినట్టుగా లెక్క కాదు. ఎందుకంటే ఇప్పుడు మాట చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏమని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం? నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతులుగా చేసావు ప్రభు అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కృతజ్ఞతల ద్వారా ప్రభు మనకేమిస్తాడు? ఆయన కృపనిస్తాడు. ఆయన కృప మనం ఎందుకు పొందుకోవాలి? పాపం చేయకుండా ఉండడానికి పొందుకోవాలి. ఇదో ఎలాగైంది మీకు అర్థం చేసుకోండి. రెండవది, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం. ఆయన శరీరాన్ని ఎందుకు తీసుకుంటున్నాం? ప్రభువా, ధర్మశాస్త్రం నుంచి నన్ను విడిపించావు, నీకు స్తోత్రాలని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం? మనం ధర్మశాస్త్రం అనే పురుషుని నుంచి, ఫలించలేని పురుషుని నుండి ఫలింపజేసే పురుషుడి దగ్గరికి మనం వచ్చాము కనుక ఇప్పుడు ఆయన మనల్ని ఫలింప చేయడానికి మనం దాన్ని ఎంచుకుంటున్నాం. అంటే ఇప్పుడు 2 ఏంటి? మన ఆత్మీయ జీవితంలో గొప్పగా జీవించడానికే కదా ఎంచుకుంటున్నాం, అంతేనా. ఇప్పుడు యోహాను సువార్త, ఇది చాలామంది బోధకులకి, చాలామందికి విశ్వాసులకు కూడా తెలియదు. చూడండి ఒకసారి నేను చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం అందరూ తీయండి. యోహాను సువార్త చివరి వచనం ఇది, నేను ముగిస్తాను చూడండి. 86వ పేజీ, యోహాను సువార్త కొత్త నిబంధన 86వ పేజీ, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదవండి. 55వ వచనం చదవండి. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నా శరీరాన్ని తిని నా రక్తం తాగేవాడి యందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు. అర్థమవుతుందా మనకి? చాలా క్లియర్గా అర్థమవుతుందిగా మెసేజ్. నా రక్తము తాగి నా శరీరం తినివాడి అందే నేను నిలిచి ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన రక్తం తాగకుండా ఆయన శరీరాన్ని తినకుండా ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడా? నిలిచి ఉండడం. ఇప్పుడు చూడండి 56, 57 వచనం కూడా చదవండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళే వాళ్ళకైనా
సత్యం తెలిసినా తెలియకపోయినా, వాక్యం తెలిసినా తెలియకపోయినా, అంత గొప్పగా జీవించినా జీవించకపోయినా, ఎవరైనా విశ్వాసులైన ప్రతి ఒక్కరిలోనూ ఒక కోరిక ఉంటుంది. ఏమని? నేను గొప్పగా జీవించాలి, నేను గొప్పగా బ్రతకాలి. కానీ వారికి రాంగ్ డాక్ట్రిన్, అంటే రాంగ్ వర్తమానం వెళ్తుంది. వాళ్ళకి ఏ వర్తమానం వెళ్తుంది? నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు, నువ్వు బ్రతకపోతే దేవుడు పెట్టవు కాదు, నువ్వు బ్రతకపోతే నువ్వు అసలు విశ్వాసమే కాదని వాళ్ళకు రాంగ్ టీచింగ్ వెళ్తుంది. అసలు వాస్తవంగా వాళ్ళకి వెళ్ళవలసిన టీచింగ్ ఏంటి? అయ్యా, బ్రతకాలనే ఉద్దేశం మనకు ఉండాలి, ఉండాలా లేదా? గొప్పగా బ్రతకాలనే ఉద్దేశం మనకు ఉండాలి. కానీ మన శక్తి ద్వారా, మన సామర్థ్యం ద్వారా గొప్పగా మనం బ్రతకలేం. ఆయన మూలంగానే మనం బ్రతకగలుగుతాం, ఆయన మూలంగానే మనం జీవించగలం. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగువాడే ఆయన ఎందుకు జీవిస్తాడని చెప్తున్నాడు. ఆయన అక్కడ ఏమన్నాడు క్లియర్గా 57వ వచనంలో, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవించును అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నానంటే, ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభు గారు ఏమంటున్నారంటే, నేను ఎలా జీవిస్తున్నాను? తండ్రి మూలంగా జీవిస్తున్నాను. ఇప్పుడు మీరందరూ నా యందు విశ్వాసం ఉంచిన మీరందరూ ఎలా జీవించాలి? నా మూలంగా జీవించాలి. నా మూలంగా జీవించాలి కాబట్టే మీకు ప్రభు యొక్క సన్నిధానములో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని? 2 విషయాల్లో మనకు మేలు కలగాలని ఇస్తున్నాడు. ఏమని? ఈ పాప శరీరం నిరర్థకం అవ్వాలి. నిరర్థకం అయితే మనం ఏం అనుభవించాం? రోగం అనుభవించాం, పాపము అనుభవించాం, పాపం చేయం, రోగం కూడా మనకు కలగదు. అందుకనే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ప్రభు మనకిచ్చాడు. కనుక చూడండి 58వ వచనం కూడా చదవండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం పితరుల మన్నాను తిని చనిపోయినట్లు కాదు. ఈ పదం గట్టిగా పట్టుకోండి అందరూ. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు తీసుకుంటున్నాం కదా మనం ఆయన ఆహారం, ఆయన శరీరం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని చెప్తుంది వాక్యం. ఎల్లప్పుడూ జీవిస్తాడని చెప్తుంది. కనుక మనం ఏ నేర్చుకోవాలంటే చూడండి, ఇంకో మాట కూడా చూపించిన ముగిస్తాను. 1 యోహాను అందరు తీయండి. దీనికి అనుకూలంగా ప్రభు ఇచ్చిన ఒక మాట. 1 యోహాను 4వ అధ్యాయం తీయండి అందరూ. కొత్త నిబంధన 223వ పేజీ. 223వ పేజీ 1 యోహాను 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. ఎవరి ద్వారా మనం జీవించాలంట? ఆయన ద్వారా. ఆయన అంటే ఎవరో? యేసు ప్రభు ద్వారా మనం జీవించినట్లు దేవుడు ఆయనని ఈ లోకంలోనికి పంపించారు. కానీ ఈరోజు చాలా మందిరాల్లో, చాలా సహవాసాల్లో ఏమంటున్నారంటే, నేను జీవించేస్తానంటే ప్రభు మరి ఇంకెందుకు? ఇప్పుడు మాట మన అందరికీ తెలిసేమని, నా సామర్థ్యాన్ని బట్టి నేను నీతిమంతుని అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించడం నిష్ప్రయోజనమే. అందుకనే ఏ వ్యక్తి కూడా సామర్థ్యాన్ని బట్టి నీతిమంతులు కాలేరు. కనుకనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మన సామర్థ్యం ద్వారా మనం జీవించేస్తే మరి దేవుడు చెప్తున్న మాట వ్యర్థమైపోద్ది కదా? అయిపోద్దా లేదా? ఏమన్నాడు ఆయన ఈ లోకానికి పంపించిన కారణం ఏంటంటే ఆయన ద్వారా మనం అందరూ ఏం చేయాలి? జీవించాలి అని చెప్తున్నాడు. కనుక ఈరోజున చాలా మందిరాల్లో చాలా దుఃఖంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ప్రభు శక్తి ద్వారా, ప్రభు సామర్థ్యం ద్వారా మనం ఎలా జీవించాలో నేర్పించట్లేదు. నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు అని సామర్థ్యం మీద నిలబెడుతున్నారు. ఈరోజున ఎక్కువగా కూడా చాలామంది మన మీద నిందలేస్తున్న కారణం ఏంటంటే, ఈరోజున ప్రభు చెప్తున్నాడు మనకేమని, మనం ప్రభు ద్వారా ఏ స్థితి పొందుకున్నామో సంతోషించడమే కాకుండా ఆయన ద్వారా జీవించడం కూడా మనం ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. అర్థమైందా? ఆ నీతిమంతులు అయ్యామని ఆనందించడమే కాదు,
ఆ నీతి ద్వారా వచ్చే కృపను అనుభవించాలి. ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామనే సంతోషమే కాదు, ఆయన ద్వారా ఎలా ఫలించాలో మనం నేర్చుకోవాలి. మన సామర్థ్యం మీద, మన ఆలోచన మీద మనం ఏమాత్రం ఆధారపడకూడదు. కేవలం ప్రభు మీదే మనం ఆధారపడి ముందుకు సాగాలి. దేవుడు ఈ మెసేజ్లు ఇచ్చిన మనకి థాట్స్ ఏంటంటే, ప్రభు ఇచ్చిన నూతన ఆలోచనలు ఏంటంటే, మనం మన శరీరాన్ని, ఈ పదం మర్చిపోకండి, పాప శరీరం నిరర్థకం చేసుకోవాలి. వీలైతే అక్కడ టిక్ పెట్టుకోండి. ఆ రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో మధ్య నుంచి, పాప శరీరం నిరర్థకమగునట్లు అన్న మరొకసారి అందరూ, పాప శరీరం నిరర్థకమగునట్లు అంటే ఈ పదంలోనికి, ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఎవరి అనుభవంలోకి రావాలి? ఇప్పుడు మనం ప్రభు బలి తీసుకుంటున్నప్పుడు ప్రార్థన చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రభు బలి తీసుకుంటున్నప్పుడు మనం ప్రభుకి స్తోత్రాలు చెల్లించేటప్పుడు మీరందరూ కూడా, ప్రభువా నా శరీరం, పాప శరీరం నిరర్థకమయ్యేటట్లు నీవే సహాయం చేయి ప్రభువా అని మీరందరూ ప్రభుకు స్తోత్రాలు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రార్థన అయిపోయిన ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన మా తండ్రి, ఇంతవరకు నాయన నీ సందేశాన్ని మాకు ఇచ్చారు. దేవా మేము నీతిమంతులు అయ్యామని సంతోషించడమే కాదు, కానీ నీతిమంతులు అయ్యామని ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరింత కృపను పొందుకుని దేవా ఈ లోకంలో పాపం చేయకుండా ఆయన కృప ద్వారా మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామని ఆనందించడం మాత్రమే కాకుండా, ధర్మశాస్త్రం నుంచి ఎందుకు విడిపించబడ్డామనే ఒక సంగతిని మేము జ్ఞాపకం చేసుకొని, క్రీస్తునంతకు వచ్చింది మేము ఫలించడానికి, పరిశుద్ధతను ఫలముగా ఫలించడానికనే సంగతిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మేమందరం పరిశుద్ధతలో ఫలాన్ని అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. దేవా యొక్క పాప శరీరము నిరర్థకమయ్యేటట్లు దేవా మీరే సహాయం దయచేయండి. దేవా తండ్రి, మా ఆత్మలో గొప్ప స్థితిని ఇచ్చారు, ఈ శరీరంలో కూడా గొప్ప స్థితిని మీరు మాకు అనుగ్రహించండి. పాప శరీరాన్ని నిరర్థకం చేసుకుంటే ప్రభు ఈ శరీరంలో రోగం ఏలుబడి చేయదు, పాపం ఏలుబడి చేయదని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు ఈ యొక్క సమయంలో ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్న మేము ఆయన మూలంగా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని, పాప శరీరం నిరర్థకమయ్యేటట్లు మీరే సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్.